హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడన్నా, మనము లాస్ట్ క్లాస్లో 1 to 5 క్వశ్చన్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు 6th క్వశ్చన్ చూద్దాం రండి పిల్లలు. వై డిడ్ పీపుల్ టేక్ డౌన్ ద ప్రిన్సెస్ స్టాచ్యూ? ప్రజలు అంటే ఒక స్టాచ్యూని ఏం చేశారు, కిందకి దింపేశారు కదా, ఎందుకు దింపారు అని అడుగుతున్నాడు. ద ప్రిన్సెస్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ఆల్ హిస్ జ్యువెల్స్ అండ్ సమ్వన్ హ్యాస్ స్టోలెన్ his gold clothes and there is dead bird at his feet, so people took down the princess statue. అంటే ఏంటి, తన దగ్గర ఉన్న బంగారపు బట్టల్ని, అంటే సాపైర్స్, వజ్రాల్ని అన్నిటినీ కూడా ఏం చేశారు? యాక్చువల్గా రాజు ఏం చేశాడు, అందరికీ దాన ధర్మాలు చేశారు, కానీ ప్రజలు ఏమనుకున్నారు, ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు, దొంగతనం చేశారు అని అనుకున్నారు కదా. ఆయన పాదాల వద్ద ఏమై ఉంది, ఆ బర్డ్ ఎవరైతే సహాయం చేసిందో ఆ బర్డ్ ఏమై ఉంది నాన్న, పడిపోయి ఉంది. సో పీపుల్ ఏం చేశారు, ఇంకా ఈయన విగ్రహం అందం పోయింది అని చెప్పి ఆయన విగ్రహాన్ని ఏం చేశారు, అక్కడ నుండి తీసేయడం జరిగింది. కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆన్ ఆస్కింగ్ ద రీజన్ ఆఫ్. చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు, వాటిని కంప్లీట్ చేయమన్నాడు. సో మీరు ఈరోజు 6th క్వశ్చన్ని మాత్రం నోట్స్లో రాసి నీట్గా చదవండి, ఓకేనా పిల్లలు. ఈ సి రోమన్ అనేది జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి, నోట్స్లో ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో చూడన్నా, ఆన్ ఆస్కింగ్ ద రీజన్ ఆఫ్ క్రయింగ్ ద ప్రిన్స్ టోల్ డాష్. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ప్రిన్స్ ఏమని సమాధానం చెప్పాడు, ఆల్ ద అన్హ్యాపీ థింగ్స్ కెన్ సీన్ ఇన్ ద టౌన్. నేను ఈ టౌన్లో జరిగే అన్ని అన్హ్యాపీ థింగ్స్ కూడా చూస్తున్నాను అని చెప్పి రాజు చెప్పడం జరిగింది. ద ప్రిన్స్ వాంటెడ్ టు గివ్ ద రూబీ టు ద. రూబీ ఎవరికి ఇవ్వాలనుకున్నాడు, సిక్ బాయ్, మదర్ ఆఫ్ ద సిక్ బాయ్. అంటే ఒక బాలుడు అనారోగ్యంతో ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకున్నాడు కదా. సో అది. ద ఫాదర్ విల్ బీట్ ద యంగ్ గర్ల్ బికాస్. ఒక నాన్నగారు ఆ యంగ్ గర్ల్ని కొడతారంట. ఎందుకు కొడతారు, ఆమె ఏం చేసింది, ఆ మ్యాచ్ స్టిక్స్ని అన్నిటినీ కూడా ఏం చేసింది, పాడు చేసింది కదా. సో హిస్ డాటర్ డస్ నాట్ బ్రింగ్ మనీ. మ్యాచ్ స్టిక్స్ని పాడు చేసేసి డబ్బులు తీసుకురాలేదు అని చెప్పి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, తనని కొడతారు అని చెప్తున్నారు. ద స్వాలో టుక్ ద సాపైర్ అండ్ డ్రాప్డ్ ఇన్ టు ద లిటిల్ గర్ల్స్ హ్యాండ్. స్వాలో ఏం చేసింది, సాపైర్ని తీసుకెళ్ళి ఆ లిటిల్ గర్ల్స్ హ్యాండ్లో ఏం చేసింది, డ్రాప్ చేయడం జరిగింది. ఎవ్రీ డే ద స్వాలో సా సమ్ వన్ హూ నీడెడ్ హెల్ప్ అండ్ బిఫోర్ లాంగ్ ఆల్ ద గోల్డ్ ఫ్రమ్ ద ప్రిన్స్ క్లోత్స్ హ్యాడ్ బీన్ గివెన్ అవే. స్వాలో ఏం చేసేది, ప్రతిరోజు ఎవరైతే కష్టంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేసేది, ఆ రాజు దగ్గర ఉన్న బంగారాన్ని అన్నిటినీ కూడా ఏం చేసేది, అందరికీ కూడా దాన ధర్మాలు చేసేసింది. ఎవరు, స్వాలో, పక్షి అనేది. సో మీరు 6th క్వశ్చన్ని మాత్రం నోట్స్లో రాసి వచ్చేంతవరకు చదవండి. ఈ సెంటెన్సెస్ని మాత్రం ఏ సిచ్యువేషన్ తర్వాత ఏ సిచ్యువేషన్ జరిగింది, ఎందుకు అలా జరిగింది అన్న దానికోసం సెంటెన్సెస్ని కంప్లీట్ చేయమన్నాడు. సో మీరందరూ కూడా ఈ సెంటెన్సెస్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.